హాయ్, వెల్కమ్ టు నవీన్ టిక్ టాకర్ ఛానల్. ఈరోజు నేను మొక్కజొన్న ఫీల్డ్కి వచ్చాను. ఈ యొక్క మొక్కజొన్న ఫీల్డ్ అనేది మీరు చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. కొత్తగా చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. మీకు ఏదైనా డౌట్ ఉంటే కూడా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఏంటంటే ఈరోజు మొక్కజొన్న అనేది చూడండి, ఇప్పటికీ 60 రోజులుగా వస్తుంది ఈ మొక్కజొన్న. ఇప్పుడు నేను మీకు చూపించినటువంటి మొక్కజొన్న కంకి అనేది చాలా పొడవుగా, కర్రలు కూడా గంభీరంగా చాలా బాగా వచ్చాయి. ఒకటే కర్రకు కంకి పొడవు రాలేదండి. మన ఫీల్డ్లో ఎక్కడ చూసుకున్నా కంకి అనేది పొడవుగానే ఉంది. చూడండి, మీకు సాలు చూపిస్తాను అనమాట. సాల్లో పక్కన ఉన్నటువంటి మొక్కలన్నీ చూపిస్తాను. చూడండి, కంకి చూడండి ఎంత పొడవు ఉందో. అలాగే దీని పక్కన కూడా చూడండి, ఎందుకని చూడండి మీకు ఎక్కడ గ్యాప్ అనేది లేకుండా అన్ని కంకులు పొడుగ్గానే ఉన్నాయి. చూడండి, పొడుగ్గానే ఉన్నాయన్నమాట. ఏంటంటే ఈ విధంగా మనకు బాగా రావడానికి కంకులు చూడండి. మళ్ళీ ఇక్కడ ముందుకు వచ్చాను, ఇంకా ముందుకు వచ్చాను. ఇక్కడ కూడా చూడండి చాలా పొడవుగానే ఉంది. చూడండి, ఇక్కడ చూడండి చాలా పొడవుగా. అంటే ఈ ఫీల్డ్లో ఎక్కడ చూసినా కానీ కంకి అనేది పొడవుగా బాగా గంభీరంగా వచ్చిందనమాట. ఈ విధంగా రావడానికి ఏంటి కారణం అని మనం ఆలోచించినట్లయితే ఏం లేదండి. మనము పొలాలు వేస్తూ ఉన్నాం, చాలా కాలంగా వేస్తూ ఉన్నాం. ఇది వరకు మన పూర్వీకులు అయితే పంట మార్పిడి చేసేవాళ్ళు అనమాట. ఒక పంట వేసిన తర్వాత మళ్ళీ ఆ పంట వేసేవాళ్ళు కాదు. ఆ విధంగా పంట మార్పిడి చేసుకోవడం వల్ల ఇలాగా పంట అనేది బాగా రావడానికి వీలవుతుంది. చూడండి ఎంత పొడవుగాను ఎంత లవగాను ఉందో కంకి. చూడండి, ఈ సాల్లో ఇట్లే ఉంది, ఈ సాల్లో ఇట్లే ఉంది. చూడండి, ప్రతి సాల్లో అంటే కంకులు అనేటివి యావరేజ్గా మనకు ఈ విధంగా ఉందంటే 35 నుంచి 40 క్వింటాల దిగుబడి 100% రావడానికి ఆస్కారం ఉంది. దీనికి మనం పాటించాల్సిన నియమాలు, నిబంధనలు ఏంటంటే, ఇప్పుడు మొక్కజొన్న వేసాను కదండి నేను, నెక్స్ట్ క్రాప్ అనేది మొక్కజొన్న అనేది వేయకూడదండి. వేరే ఏదన్నా క్రాప్ అనేది మార్చాలి. ఆ విధంగా మార్చడం వల్ల ఏమవుతుందంటే మనకు వేసినటువంటి పంట, మనం వేసినటువంటి ఎరువులు, పోషకాలు అనేటివి ఈ యొక్క మొక్క అనేది తీసుకోవడం వలన మళ్ళీ అదే పంట వేసి అదే పంట తీసుకోవడం వలన ఏమవుతుందంటే అంటే మనం తినగా వేపాకు కూడా తీయగా అవుతుంది కదా. ఆ విధంగా వేసిన పంటనే వేయడం వలన భూమిలో అంత సత్తువ అనేది పోతుందన్నమాట. భూమిలో సత్తువ లేనప్పుడు మనకు పంట అనేది కూడా దిగుబడి రావడానికి వీలుండదు. కాబట్టి ఏది ఏమైనప్పటికీ మనము పంట మార్పిడి అనేది చేసుకోవాలి. ఫస్ట్ పాయింట్, పంట మార్పిడి చేసిన తర్వాత మళ్ళీ ఏం చేయాలంటే, మనం విత్తేటువంటి సమయంలో, విత్తడానికంటే ముందు బాగా దుక్కిలు చేసుకునే సమయంలో ఏం చేయాలంటే ఎరువులు తోలుకోవాలి. పశువుల ఎరువు కానీ, వర్మీ కంపోస్ట్ ఎరువు కానీ ఇలాంటివి. ఇవి మనకు అందుబాటులో లేనప్పుడు ఏం చేయాలంటే, మనము మార్చి ఏప్రిల్లో జీలుగలు కానీ, తర్వాత వచ్చేసి పచ్చిరొట్టెల ఎరువులకు ఉపయోగించే జీలుగలు, పెసులు, నవధాన్యాలు ఏవైనా సరే ఉపయోగించాలి. వాటిని ఉపయోగించేసి చల్లేయాలి. పొలంలో చల్లేసి వాటిని నీళ్ళు ఇచ్చుకొని బాగా పెరిగిన తర్వాత పూత రాకముందే, అంటే పూత ఎక్కడో చోట స్టార్ట్ అవుతుందనగా వాటిని భూమిలో కలియదున్నడం ఒక 20 రోజులు కానీ, నెల రోజుల పాటు కానీ అట్లే కప్పి ఉంచి మనకు తొలకరు వచ్చేసరికి సేద్యాలు చేసుకొని విత్తనం విత్తుకుంటే అది ఎరువుగా మారుతుంది. అది కూడా మనకు పోషకాలను అందిస్తుంది. నత్రజని, పొటాసు ఇటువంటి పోషకాలను, సూక్ష్మ పోషకాలను కూడా మనకు ఆ పచ్చిరొట్టె ఎరువులు అందించడానికి వీలుంటుంది. ఈ విధంగా చేసుకోవడం వలన కూడా పంట అనేది ఇంత బాగా రావడానికి వీలుంటుంది. కానీ ఇంకోటి ఇంపార్టెంట్ ఏంటంటే విత్తనం ఎంపిక. విత్తనాన్ని ఏది పడితే అది విత్తుకోకూడదు. మనము మన ఊర్లో కానీ, మన చుట్టుపక్కల ఊర్లలో కానీ వేసి ఉంటారు. ఇది వరకు వేసినాం కానీ, లేదంటే మనం కూడా అనుభవంలో ఉన్నటువంటి సమయంలో కానీ వేసినటువంటి విత్తనం, మంచి కంపెనీ, బాగా దిగుబడి, ముఖ్యంగా జర్మినేషన్, అంటే ఈ ప్రతి విత్తనము మొలక బాగా వచ్చే విధంగా, ఎంత మొలక అయితే బాగా వస్తుందో మనకు పెరుగుదల కానీ అన్నిటికీ బాగుంటుంది. కాబట్టి మంచి విత్తనాన్ని ఎంపిక చేసుకోవాలి. ఎంపిక చేసుకున్న తర్వాత ఆ విత్తనం వారం రోజుల్లోగా మనకు మొలవడం మొదలవుతుంది. వారానికి మొలిచేస్తుంది. మొలిచిన తర్వాత ఒక 10 రోజులకు అప్పుడు మనం ఏం చేయాలంటే, సాళ్ళ మధ్యన అంతర సేద్యం, ఎద్దులతో గడాలు, అదే పనిముట్లు, మనకు వాటితో అంతర సేద్యం చేసేయాలి. అంతర సేద్యం చేసిన తర్వాత ఇంకా ఎక్కడన్నా కలుపు అనేది మిగిలి ఉంటే కూలీల ద్వారా తీయించేయాలి. అంటే
పొలంలో కలుపు లేకుండా నీట్గా ఉండేటట్టు మనం చూసుకోవాలి. ఎప్పుడైతే పొలంలో కలుపు అనేది లేకుండా చూసుకుంటామో మనకు పురుగు ఉధృతి కానీ, దోమ ఉధృతి కానీ, ఇటువంటివి పెస్ట్ ఏది కానీ మనకు డిసీజ్ కానీ ఆశించకుండా ఉంటుందన్నమాట. ఎప్పుడైతే ఈ విధంగా మనం కలుపు లేకుండా చేసుకుంటామో మొక్క అనేది ఏపుగా పెరగడానికి, బలంగా ఉండడానికి, మనము భూమిలో వేసినటువంటి ఎరువులు కూడా డైరెక్ట్గా మనం మెయిన్ అంటే మన మొక్కజొన్న మొక్కనే తీసుకోవడానికి వీలుంటుంది. అలాగే కలుపు చేనులో ఉంచామనుకోండి, మనం వేసిన మందు అనేది ఫస్ట్ కలుపు మొక్క తీసుకుంటుంది. ఎందుకంటే కలుపు మొక్కకు పోషకాలను తీసుకొని గ్రహించేటువంటి శక్తి ఎక్కువ ఉంటుంది. మన మెయిన్ మొక్క కంటే కూడా కలుపు మొక్కలకే పోషకాలు తీసుకునేటువంటి శక్తి అనేది ఎక్కువ ఉంటుంది. కాబట్టి మనం వేసిన ప్రతి ఎరువు కలుపు మొక్కకు పోతే మనకు మెయిన్ మొక్కకు మన మెయిన్ పంటకు పోషకాలు అందవు. అలాంటి పోషకాలు అందనప్పుడు మనకు పంట కూడా దెబ్బతింటుంది. కాబట్టి అంతర సేద్యం చేసి కలుపు నివారణ ఎప్పుడైతే చేస్తామో అప్పుడే మనకు దిగుబడి అనేది మొక్క బాగా పెరగడానికి, దిగుబడి పెంచడానికి కూడా అది చాలా ఉపయోగకరం ఉంటుంది. ఆ విధంగా అంతర సేద్యం చేసిన తర్వాత ఒక 25 రోజుల సమయంలో మనము నత్రజని, పొటాష్ ఎరువులను ఒక ఎకరాకు వచ్చేసి ఒక 2 బస్తాల యూరియాను అంటే నత్రజని, 2 బస్తాల పొటాషును ఇచ్చుకోవాలి. ఇచ్చుకున్నట్లయితే మొక్క అనేది బాగా పెరిగి బలంగా దృఢంగా తయారయ్యి మనకు 50-55 రోజుల సమయంలో తురాయి వచ్చేసి కంకి రావడానికి వీలుంటుంది. ఆ సమయంలో కంకి అనేది ఈ విధంగా బలంగా పొడవుగా రావాలి అంటే మనం 25 నుంచి 30 రోజుల సమయంలో ఖచ్చితంగా నత్రజని, పొటాష్ ఎరువులను ఇవ్వాలి. ఈ విధంగా తురాయి వచ్చి కంకి వచ్చిన తర్వాత పొటాష్ ఎరువు ఎకరాకు 1 బస్తా చొప్పున పొటాష్ ఎరువు మళ్ళీ ఇవ్వాలి. ఈ విధంగా ఇచ్చినట్లయితే ఖచ్చితంగా మొక్కజొన్న అనేది ఈ విధంగా పొడవుగా బలంగా రావడానికి వీలుంటుంది. ఈ విధంగా మనం ఎరువుల యాజమాన్యం చేసిన తర్వాత తడి అనేది ఆరనిచ్చి అంటే మనము గట్టి పొలాలు అనుకోండి, ఓ తడి ఇచ్చిన తర్వాత 4 రోజులు ఆపేసి మళ్ళీ తడి ఇవ్వడం. అదే నల్లరేగడి పొలాలు అనుకోండి, తడి ఇచ్చిన తర్వాత ఒక వారం 10 రోజుల పాటు అవి తట్టుకుంటాయి అన్నమాట నీటి తడిని. ఆ తర్వాత మళ్ళీ తడి ఇచ్చుకోవడం. అంటే తడి ఆరనిచ్చి తడి ఎప్పుడైతే ఇస్తామో అంటే చెట్టు మగ్గకుండా, చెట్టు అనేది మగ్గుదల లేకుండా ఎప్పుడైతే తడి ఇస్తామో అప్పుడు మనకు ఈ పంట అనేది బాగా రావడానికి వీలుంటుంది. ఈ విధంగా మనము ఫస్టు ఎరువులను తోలుకోవాలి. అంటే భూమిలో పశువుల ఎరువు కానీ, కంపోస్ట్ ఎరువులు కానీ, లేదంటే పచ్చిరొట్ట ఎరువులు కానీ ఈ విధంగా చేయాలి. మంచి విత్తనం ఎంపిక చేసుకోవాలి. తర్వాత సమపాలలో సూక్ష్మ పోషకాలు, స్థూల పోషకాలను ఇచ్చుకోవాలి. మనకు 25 నుంచి 30 రోజుల మధ్యన ఒకవేళ మనకు పురుగు అనేది ఆశించినట్లయితే మొక్కకు ఏం చేయాలంటే ఒకసారి ఇమామెక్టిన్ బెంజెట్ ప్రొక్లైమ్ అంటాం కదా, దాన్ని ఒకసారి స్ప్రే చేసుకోండి. అయినా పురుగు ఉధృతిగిన ఎక్కువ ఉండి సుడిని తినేస్తూ ఉంది అంటే గిన కార్బోఫిరాన్ 3G గుళికలు అనేవి ఉన్నాయి. వాటిని ఏం చేస్తారంటే సుడిలో వేయండి. సుడిలో వేయడం వలన పురుగు అనేది నశించి చెట్టు బాగా పెరగడానికి వీలుంటుంది. ఈ విధంగా పెస్ట్కి వచ్చేసరికి ఈ విధంగా ఈ యాజమాన్యం చేయండి. ఈ విధంగా చేసిన తర్వాత మనకు నీటి తడి కూడా ఇంపార్టెంట్. అంటే తడి ఆరకుండా నీరు ఇవ్వండి. అప్పుడు ఆటోమేటిక్గా మీరు ఇవన్నీ చేసినట్లయితే మనకు 35 నుంచి 40 క్వింటాల దిగుబడి మొక్కజొన్న తీసుకోవడం అనేది సాధ్యమే. ఎందుకంటే నేను ఆచరిస్తున్నాను, మీకు కళ్ళ ముందరనే చూపిస్తున్నాను. ఇది మళ్ళీ పంట కోసే ముందర మీకు అంటే కంకి అనేది బాగా ఎండిన తర్వాత కూడా మీకు ఒకసారి నేను వీడియో చేస్తాను. ఈ విధంగా మనం చేసుకున్నట్లయితే మనకు మంచి దిగుబడి ఖచ్చితంగా వస్తుంది. ఎందుకంటే నేను గత 6-7 సంవత్సరాల నుంచి మొక్కజొన్న సాగు చేస్తున్నాను. ఈ విధంగా చేయడం వలన మావి గట్టి పొలాలు, బరక పొలాలు, గులకరాళ్ళ పొలాలు. మా పొలాల్లో కూడా 35 క్వింటాల దిగుబడి నేను తీసుకోగలుగుతున్నాను. లాస్ట్ ఇయర్ 37 క్వింటాల దిగుబడి కూడా నేను తీశాను. కానీ ఈ సంవత్సరము ఇది 40 క్వింటాల దిగుబడి అనేది ఖచ్చితంగా వస్తుంది. ఎందుకంటే అప్పటికంటే కూడా ఈసారి చాలా బాగుంది నా మొక్కజొన్న. మీరు కూడా మంచి దిగుబడులు తీసుకోవాలని ఆశిస్తున్నాను. రైతు సోదరులు అందరూ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. ఎవరన్నా కొత్తగా చూసే వాళ్ళు ఉంటే కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ బాక్స్లో మీరు కామెంట్ చేయండి, నేను రిప్లై ఇస్తాను. రైతు సోదరులకు నమస్తే. మంచి దిగుబడులు తీసుకోవాలని కోరుకుంటున్నాను. ఎల్లప్పుడూ మీ శ్రేయస్సు కోరుకునే మీ నవీన్ టిక్ టాకర్ నవీన్ కుమార్ గౌడ్.